గత ప్రభుత్వ పాలనలో కోట్లాది మంది ఈ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు ఆలయంలో అప్పుడున్నటువంటి పాలకవర్గం భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసాదం లడ్డూలో కొన్ని అవశేషాలు, జంతువుల తాలూకు అవశేషాలు కలిపి వాటిని భక్తులకు ఇవ్వటం, దానివలన తిరుమల వెంకటేశ్వర స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా తీవ్రమైనటువంటి క్షోభ, తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ జరిగినటువంటి అయితే ఒక మలినం, దేవుడికి జరిగినటువంటిది ఒక అపచారం, ఈ అపచారం ఈ మలినం ఇవన్నీ తొలగించే విధంగా 11 రోజుల పాటు సంప్రోక్షణ దీక్ష అనే పేరుతో వారు దీక్షలో ఉన్నారు. ఇవాళకి 3వ రోజు. ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి దీక్ష మరల చేపట్టడం మొన్నే దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో స్టార్ట్ చేశారు. 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గంగా తిరుమల వెళ్తున్నారు. 2వ తేదీన స్వామివారిని కలిసి ఈ ఏదైతే అవమానం శాస్త్రీయంగా ఇబ్బంది, భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతీసే విధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలన్నీ పోవాలని చెప్పేసి కోరుకోవడానికి, దండం పెట్టడానికి వెళ్తున్నారు. ఈ దేశ ప్రజలు కానీ ప్రపంచంలో ఆరాధిస్తున్నటువంటి భక్తులందరూ కూడా అందరూ మరలా పుణ్యక్షేత్రాన్ని యథాతథంగా చూసే విధంగా లడ్డూని ఎట్టి పరిస్థితులు అందులో ఏవి ఉండకుండా ఉండేటట్లు, తప్పు చేసిన వారిని శిక్షించే విధంగా ఆయన వెళ్ళబోతున్నారు. దానికి మద్దతుగా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ప్రాయశ్చిత్త దీక్షకి సంఘీభావంగా ఈవేళ గాజువాక నియోజకవర్గంలో వడ్లపూడి, రాజులపాలెం అంటే లక్ష్మీపురం కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మా గాజువాక నియోజకవర్గం పార్టీ నాయకులు, మహిళలు కానీ లేదా మా పార్టీ రాష్ట్ర నాయకులు, కమిటీ నాయకులు కానీ మా పార్టీ నాయకులందరం కూడా సకల కోటి జనుల కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ప్రసాద అపరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా దాన్ని సంప్రోషణ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా గాజువాక ఇన్ఛార్జ్ తాతారావు గారు, అప్పారావు గారు ఆధ్వర్యంలో మా 87వ వార్డు కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో మాకు ఈరోజు ప్రాయశ్చిత్త కార్యక్రమం, సంప్రోషణ కార్యక్రమం చేసే అవకాశం ఇచ్చినందుకు ముందుగా కమిటీ పెద్దలకు, మీడియా సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కలియుగ ప్రత్యక్ష దైవం యొక్క ప్రజల భక్తుల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా రానున్న రోజుల్లో ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ముందుగా చేస్తుందని ఆశిస్తూ మాకు అవకాశం ఇచ్చేది ధన్యవాదాలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసి టోటల్గా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నవండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి తాలూకా మనస్సులని, ఆత్మలని గాయపరిచే విధంగా గత తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా పాలక మండలి అలాగే గత ప్రభుత్వం నిర్వహించింది. దానికి ప్రత్యామ్నాయంగా టోటల్గా మొత్తం ఏదైతే చేశారో చేసినటువంటివన్నీ కూడా శుద్ధి చేయడం కోసం అని చెప్పేసి సంప్రోక్షణ కార్యక్రమము అలాగే ప్రాయశ్చిత్త దీక్షని జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు ఈ ప్రాయశ్చిత్త దీక్షని తలపెట్టారు. దానికి సంఘీభావంగా ఈవేళ ఏంటంటే ఈ లక్ష్మీపురం కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మొత్తం జనసేన పార్టీ తరపుని ఇక్కడ అందరం కూడా ఆయన సంఘీభావంగా దీక్షను చేపట్టడం జరిగింది. మొత్తం ఏది చేశారో చేసినటువంటిది పూర్తిగా పాప ప్రక్షాళన జరగాలని చెప్పేసి అన్ని దేవాలయాల్లో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలని జనసేన పార్టీ నిర్వహిస్తుంది. అలాగే మొత్తం
ఎవరికైతే భక్తులు ఉన్నారో భక్తులందరి తాలూకా మనోభావాలు గాయపడకన్నా భక్తులందరూ కూడా మరలా యథాస్థితిలో గతంలో ఏ రకంగా దేవుళ్ళని ఆరాధించేవారో అదే రకంగా ఆరాధించే పద్ధతిలో మొత్తం అంతా కూడా జరగాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్కి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేమైతే ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి, ఏది ఏమైనా కానీ గత సిట్టుల్లాగా సిట్టు వేయటం తర్వాత రిపోర్ట్ని బహిర్గతం చేయకుండా ఉండే పద్ధతి కాకుండా వెంటనే సిట్ నివేదికను తీసుకొని ఎవరైతే ఈ దోషం చేశారో ఎవరైతే ఈ తప్పుడు కార్యక్రమాలు చేశారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని, అలాగే హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతినకుండా చూడాలని, అలాగే మిగతా మతాలని కూడా మేము ఏంటంటే ఎవరిని కూడా మేము దూషించాలనే ఉద్దేశం కాదు. అన్ని మతాలు కూడా ఒకటే అన్న పద్ధతిలోని మా అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మతాలను కలిపే సాంప్రదాయం, కులాలను కలిపే సాంప్రదాయం ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మేము అందరినీ కలుపుకొని వెళ్ళాలనే ఉద్దేశం, ఆ విధంగా జరగాలన్నటువంటిది మా తాలూకా డిమాండ్.